హాయ్ అండి. ఓట్స్ అయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ రెసిపీ, అందులోనూ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ రిజల్ట్ అయితే చూపిస్తుందండి. సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే కడాయి పెట్టేసేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందామండి. 1 టేబుల్ స్పూనే ఆయిల్ పడుతుంది అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకుందాము. పల్లీలు యాడ్ చేసుకొని ఒక 20% ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్ ముందు నానబెట్టేసుకున్న పచ్చి బఠానీని వాష్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకుందామండి. వేసేసుకొని పల్లీలు పచ్చి బఠానీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. దాంట్లోనే ఆయిలే ఉంటుందన్నమాట. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక 30% ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ తురుము యాడ్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ విధంగా ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకుందామండి. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయిందనమాట. ఇప్పుడు తగినంత సాల్టు, మన స్పైసీ తగ్గట్టు కారం యాడ్ చేసుకుందామండి. మనం ఎంత కారం తినాలనుకుంటే అంత కారం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1 కప్పు కొత్తిమీర తరుగు యాడ్ చేసుకుందాము. కొత్తిమీర తరుగు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి పల్లీలు పచ్చి బఠానీ, అవి కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు 1 కప్పు వరకు ఓట్స్ అయితే తీసుకున్నాం అనమాట. 1 కప్పు ఓట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో వాటర్ చిలకరించినట్టుగా ఒక 2 సార్లు చల్లుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అయితే బాండిల్ని కదిలించుకుంటే సరిపోతుందన్నమాట. చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ, సింపుల్ రెసిపీ అండి. చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు కానివ్వండి, పెద్దలు అందరూ తినే రెసిపీ అండి. ఇది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి, ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.